ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో కోవూరు మండలం గుమ్మలదిబ్బ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పల్లా సాయి అపర్ణ 594 మార్కులు సాధించి జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని పలువురు అభినందిస్తున్నారు. కోవూరు ఆర్&బి ఏఈ చంద్రశేఖర్ సాయి అపర్ణను ఘనంగా సన్మానించి నగదు బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డీఈఓ నాయక్, ఎంఈఓ2 చెంచులక్ష్మి పాల్గొని ఆర్&బి ఏఈతో కలిసి విద్యార్థిని, పాఠశాల ఉపాధ్యాయులను, అమ్మమ్మ రావమ్మను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ నాయక్ మాట్లాడుతూ, మీ పాఠశాలలో ఇట్లాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణమైన జిల్లాలో 10వ తరగతిలో ద్వితీయ స్థానంలో నిలిచిన సాయి అపర్ణను, ఆ పేదింటి విద్యార్థిని, సన్మానిస్తున్న ఆర్&బి ఏఈ చంద్రశేఖర్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జిల్లా ద్వితీయ స్థానం సాధించడం చాలా గర్వకారమన్నారు. చాలా అభివృద్ధి చెందిన వారిలో సేవా దృక్పథం కలిగిన వారు కొందరే ఉంటారు. అలా సేవ చేసి కోవాలోకి చెందినవారి ఆర్&బి ఏఈ అని కొనియాడారు. అనంతరం ఆర్&బి ఏఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇతటి స్థాయికి ఆ విద్యార్థిని తీసుకొచ్చిన ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మీరు లక్ష్యాన్ని గురిపెట్టి లక్ష్యాన్ని చేరుకునే వరకు విస్మరించబాకండి అని విద్యార్థులకు సూచించారు. వచ్చే సంవత్సరం స్టేట్ ఫస్ట్ ఈ పాఠశాల నుండి రావాలని, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ స్వప్న, ప్రధానోపాధ్యాయురాలు ఇందిరాదేవి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.